హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన క్రేవన్ ద హంటర్ అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, వేటాడడానికని అడవికి వెళ్లిన హీరో అనుకోకుండా ఒక సింహానికి ఎదురై అడ్డంగా బుక్కై ఆ సింహం నోట పడతాడు. బట్ ఇక్కడే ట్విస్ట్, ఏదో ఒక కారణం వల్ల ఈ సింహం కొరికిన హీరోకి కూడా లయన్స్ కి ఉండే శక్తులన్నీ వచ్చి అతి పవర్ఫుల్ గా మారిపోతాడు. ఈ సూపర్ పవర్స్ అతనికి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయని ఆలోచిస్తున్న హీరోకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఏంటంటే, ఇలాంటి సూపర్ పవర్స్ కేవలం అతనికి మాత్రమే కాదు, ఎవడో ఒక పిచ్చి సైంటిస్ట్ రిసెర్చ్ చేసి ప్రపంచంలోని డేంజరస్ అయిన మాఫియా మెంబర్స్ కి కూడా వచ్చేలా చేసుంటాడు. వాళ్ళు హీరోని చంపాలనుకోవడం, హీరో వాళ్ళని చంపాలనుకోవడం అని వామ్మో, సినిమా మొత్తం చాలా పిచ్చగా వెళ్తుంది. ఆఖరికి మన హీరో పరిస్థితి ఏంటి, అసలు గెలుస్తాడా లేదా అనేదే కథ. ఇక ఆలస్యం చేయకుండా ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మంచు ప్రదేశంలో చాలా వేగంగా వెళ్తున్న ఒక పెద్ద వ్యాన్ ని చూపిస్తారు. ఇదే మామూలు వ్యాన్ కాదండోయ్, ఇందులో రష్యా నుంచి అతి భయంకరమైన క్రిమినల్స్ ని ఒక హై సెక్యూరిటీ జైల్ కి తీసుకువెళ్తున్నారు. దారి మధ్యలో ఒక పెట్రోల్ బంక్ రాగానే బండాపి ఎవరు బాత్రూమ్ కి వెళ్లాలో వెళ్లి 10 minutes లో తిరిగి వచ్చేయండి అని పోలీసులు డోర్ ఓపెన్ చేసి ట్యాంక్ ఫిల్ చేస్తారు. డేంజరస్ అయిన క్రిమినల్స్ అన్నా మరి ఇంత ధీమాగా బయటకు వదిలేస్తున్నారేంటా అని ఆలోచించకండి. ఈ ప్లేస్ లో ఈగ కూడా తిరగదు, తప్పించుకోవాలంటే బళ్ళు దొరకవు, అందుకని ఎక్కువసేపు నడిస్తే ఫ్రీజ్ అయి చేస్తారు. ఇవన్నీ సరిపోవన్నట్టు ఈ చోటంతా మనుషుల్ని వేటాడుకు తిని తోడేళ్ల లాంటి భయంకరమైన జంతువులు కూడా తిరుగుతున్నాయి. సో క్రిమినల్ ఎంత గొప్పోడైనా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. కానీ టైం అయ్యాక హెడ్ కౌంట్ చేసి ఒక క్రిమినల్ తగ్గడంతో ఎవడో పిచ్చోడి పిచ్చి పని చేసినట్టున్నాడని ఈ పోలీస్ ఒక్క రవ్వ కూడా కంగారు పడకుండా వెతకడం మొదలు పెడితే, మిస్ అయిన క్రిమినల్ బాత్రూమ్ ముందు కులాసాగా నిల్చుని ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. ఇతనే ఈ సినిమా హీరో, పేరు క్రేవన్. వాడిని కూడా వ్యాన్ లో వేసుకుని ఈసారి ఆఫీసర్స్ ఎక్కడా ఆగకుండా స్ట్రైట్ గా ఎటు చూసినా మంచుతో ఒంటరిగా కనిపిస్తున్న భారీ బందోబస్తుండే జైల్ కి తీసుకువెళ్తారు. కొత్త ఖైదీలని చూడగానే పాత ఖైదీలంతా ఏదో ఆడుకోవడానికి కొత్త బొమ్మ దొరికినట్టు గోలుచేస్తారు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి నెక్స్ట్ డే హీరో క్రేవన్ బయటకు వెళ్ళగాని బుల్లీ చేయడానికని పాత ప్రిజనర్స్ ఇద్దరు వచ్చి అతన్ని సరౌండ్ చేసి అనవసరంగా గొడవపడి బాగా ఇరిటేట్ చేయడంతో క్రేవన్ కి చిరాకేసి ఆలోచించకుండా ఆ ప్రిజనర్స్ అందరినీ చితగ్గొడతాడు. వీళ్ళు గొడవ పడితే చుట్టూ కాపలాకున్న సోల్జర్స్ చూస్తూ ఊరుకుంటారా? విడదీసి వీళ్ళని సెల్లో లాక్ చేయడమో పనిష్మెంట్ ఇవ్వాలి కదా. కానీ గొడవగానే హీరోని స్ట్రైట్ గా జైల్లోని పెద్ద డాన్ దగ్గరికి తీసుకువెళ్తారు. నా మనుషుల్ని కొట్టి అంత ధైర్యం అసలు ఎవడిచ్చాడ్రా నీకు, నేనెవరో నీకు తెలుసా అని డాన్ అడగగాని హీరో క్రేవన్ చాలా కామ్ గా, ఇందులో తెలియకపోవడానికి ఏముంది, డ్రగ్స్, ఆయుధాలు, అమ్మాయిలని అన్ని ట్రాఫికింగ్ చేసి దొంగనా కొడుకువే కదరా అని వాడి పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్ తో సహా క్రిస్టల్ క్లియర్ గా చెప్తాడు. ఇది విన్నా డాన్ లైట్ గా సర్ప్రైజ్ అయి, పర్వాలేదే నా గురించి మొత్తం తెలుసుకున్నా, సరే గాని ఇంతకీ నువ్వెవరని అడుగుతాడు. దానికి హీరో, నా పేరు క్రేవన్, నేనొక హంటర్ అని చెప్పగాని, ఓ హంటర్ అంటే ఏంటి, ఇలా జంతువుల్ని వేటాడుతావా అని అతను ఆల్రెడీ చంపి పడేస్తున్న రక్తం కారే పులిసవాన్ని చూపిస్తాడు. ఇది చూసిన క్రేవన్ కి ఎందుకో కోపం వచ్చి, కాదు నేను నీలాంటి మనుషుల్ని వేటాడే హంటర్ అని ఆ పులిపళ్ళు తీసి డాన్ గొంతులో దించి చంపేస్తాడు. నెక్స్ట్ సెకండ్ కాపలాకున్న వాళ్ళందరినీ వేసేస్తూ గాలిలో లాంగ్ జంప్స్ చేసి అక్కడి నుంచి తప్పించుకునే పనిలో దిగుతాడు. ఈ ట్రిక్స్ చూసే మనకి క్రేవన్ నార్మల్ హ్యూమన్ కాదని అర్థమైపోతుంది. గార్డ్స్ ఎంత పట్టుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ చేతికి చిక్కకుండా, ఎన్ని బుల్లెట్ షూట్ చేసినా వాటికి తగలకుండా గోడల మీద ఎగురుతూ చాలా ఈజీలీ జైలు నుంచి ఎస్కేప్ అయిపోతాడు. బట్ బయట అడుగు పెట్టిన కొన్ని సెకండ్స్ లోనే ఒక పెద్ద మంచు తుఫాను మొదలవుతుంది. దానికి మధ్యలో ఆక్రోషమైన ఒక పెద్ద ఉల్ఫ్ కూడా ఇతనికి ఎదురై అది క్రేవన్ పై దాడి చేస్తుందన్న సమయానికి మన హీరో కొంచెం కూడా భయపడకుండా జస్ట్ దాని కళ్ళల్లోకి చూస్తూ ఒక లుక్ ఇస్తాడు. అంతే, ఇంతసేపు అగ్రెసివ్ గా వచ్చిన ఉల్ఫ్ సడన్ గా వెనక్కి వెళ్లి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ మంచు తుఫాను ఎంత బలంగా కొట్టినా మనోడు అస్సలు అలసిపోడు, అనడో ఊపిరి తీయడు. ఏదో పార్క్ లో జాగింగ్ చేస్తున్నట్టు క్యాషువల్ గా పరిగెడుతూ ముందు తన కోసం వెయిట్ చేస్తున్న ప్లేన్ ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ముందు నుంచి పైలట్ వెళ్ళిన పని పూర్తయిపోయిందా క్రేవన్ అని అడిగితే, హా మిషన్ సక్సెస్, వాడిని చంపేస్తానని హీరో చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఇటు పోలీస్ ఎస్కేప్ అయిన ఇతన్ని వెతుకుతూ మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు కదా, అక్కడ ఫ్రీజ్ అయిపోయిన ఒక డెడ్ బాడీని కనిపెడతారు. హీరో జైల్లో ఉన్న డాన్ ని చంపడం కోసం ఇతన్ని చంపి ఇతనికి బదులుగా వెళ్లాడన్నమాట. అక్కడ కట్ చేస్తే హీరో క్రేవన్ గతమేంటో, ఎందుకిలా అయిపోయాడో కొన్ని సంవత్సరాలకి ముందుటి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సరిగ్గా 16 years బ్యాక్ న్యూయార్క్ లో ఈ ధనవంతులు మాత్రం చదువుకునే ఒక ఎలైట్ స్కూల్లో హీరో క్రేవన్ ఇంకా అతని తమ్ముడు డిమిట్రీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎప్పుడూ బిజీగా ఉండే వీళ్ళ తండ్రి నికోలా ఈ రోజు సడన్ గా స్కూల్ కి వచ్చి వీళ్ళిద్దరిని పిక్ చేసుకుంటున్నాడు. ఎందుకో ఏమో అర్థం కాక వీళ్ళిద్దరూ కార్ ఎక్కితే ఆయన చాలా క్యాషువల్లీ, ఈ రోజు ఉదయం మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని అతని భార్య చావు గురించి ఇంత రవ్వ కూడా బాధ లేకుండా అనౌన్స్ చేస్తాడు. ఇది విని క్రేవన్ ఇంకా అతని తమ్ముడు షాక్ అయి ఎమోషనలీ జరిగేది సరిగ్గా ప్రాసెస్ చేసుకునే లోపి నికోలాయ్ వీళ్ళని తన ప్రైవేట్ జెట్ లో స్ట్రైట్ గా ఆఫ్రికాకి తీసుకువెళ్తాడు. వీళ్ళమ్మ ఫ్యూనరల్ అటెండ్ చేయడానికనే అపార్థం చేసుకోకండి. ఈ కసాయి తండ్రి నికోలాయ్ వీళ్ళని యాక్చువల్లీ ఇక్కడికి హంటింగ్ చేయడానికి తీసుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు మనకి కలిప్సో అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తను తన గ్రాండ్
దగ్గర ఈ టారెట్ కార్డ్స్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుంటూ ఉంటుంది. గ్రాండ్మా కలిప్సోని నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం, ఇందులో 3 కార్డ్స్ తీయని చెప్పగాని ఓకే అని హ్యాపీగా కలిప్సో కూడా 3 కార్డ్స్ తీస్తుంది. కానీ లాస్ట్ లో లయన్ తో పాటు ఒక మనిషిన్న కార్డ్ రాగానే గ్రాండ్మా లైట్ గా సర్ప్రైజ్ ఇది చాలా రేర్ అని చెప్తూ ఆ కార్డ్ ఇంకా ఒక చిన్న బాటిల్ ని తన మనవరాలు కలిప్సోకి ఇచ్చి ఇవి జాగ్రత్తగా ఉంచుకొని చెప్పడంతో క్యూరియస్ అయిన కలిప్సో ఈ బాటిల్లో ఏముంది గ్రాండ్మా అని అడుగుతుంది. ఇందులో ఉన్న ఈ సీరం చాలా పవర్ఫుల్ అయినది, ఇది తాగితే చాలు ఎంత సీరియస్ అయిన కండిషన్ లో ఉన్న వాళ్ళనైనా పూర్తిగా నయం చేసేస్తుంది. ఈ హీలింగ్ పోషన్ ని నువ్వు సరైన సమయం వచ్చినప్పుడు రైట్ పర్సన్ మీద వాడని చెప్తుంది. ఇంకోవైపు నికోలై, క్రేవన్, డిమిట్రీ ఇంకా తన మనుషులతో హంటింగ్ కోసం వచ్చారు కదా, కాబట్టి ఒక అడవిలో సెటిల్ అవుతారు. యాక్చువల్లీ హీరో క్రేవన్ వాళ్ళ నాన్న నికోలై ఒక మాఫియా బిజినెస్ కి లీడర్, డ్రగ్ డీలింగ్ లాంటి గ్యాంగ్స్టర్ థింగ్స్ చేస్తుంటాడు. తన తరువాత తన పెద్ద కొడుకు క్రేవనే ఈ క్రిమినల్ ఎంపైర్ కి హెడ్ అవుతాడు. కాబట్టి నికోలై హీరోని స్ట్రాంగ్ ఇంకా రూత్లెస్ గా పెంచాలనుకుంటాడు. అందుకే వీళ్ళిద్దరిని ఈ హంటింగ్ ట్రిప్ కి తీసుకొచ్చాడు. నికోలై ఒక జింకని షూట్ చేసి అది బుల్లెట్ తగిలి కింద పడిపోగాని ఆ జింక కొంచెం కొంచెంగా చనిపోవడం చూసి క్రేవన్ చెయ్యి అతని గుండెపై పెట్టి, బాగా చూడు, ఇక్కడ ఈ అడవిలో మాత్రం కాదు రియల్ లైఫ్ లో కూడా బలమున్నోడు బలం లేని వాడిని ఇలానే వేటాడి చంపిస్తాడు. ఈ జింక పరిస్థితి నీకు రాకూడదంటే నువ్వు స్ట్రాంగ్ గా మారాలి, ఎప్పుడు హంటర్ గానే ఉండాలని చెప్తూ వెనక నిలబడున్న చిన్న కొడుకు డిమిట్రీ భయపడ్డం చూసి కోపం వచ్చి, ఎందుకురా భయపడుతున్నా, మన ఫ్యామిలీలో మగవాళ్ళకి భయం అంటే ఏంటో తెలియకూడదని బాగా తిడతాడు. కానీ మన హీరో క్రేవన్ కి జంతువులంటే చాలా ఇష్టం, అతనికి హంటింగ్ అస్సలు నచ్చదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ అన్నదమ్ములిద్దరికి వాళ్ళ నాన్న బిజినెస్ పైనో లేక వాళ్ళ నాన్న పైనో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ రోజు నైట్ ఫోన్ చేస్తూ వాళ్ళ నాన్న బయట బిజినెస్ పార్ట్నర్స్ తో ఉంటే లోపల డిమిట్రీ తన అన్నయ్య క్రేవన్ అప్సెట్ గా ఉండడం చూసి వాళ్ళ నాన్న నికోలైని తిడుతూ మిమిక్రీ చేసి అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. యాక్చువల్లీ హీరో తమ్ముడు డిమిట్రీ ఎవరి వాయిస్ నైనా పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేయగలడు. అలా నెక్స్ట్ డే తెల్లవరగానే మళ్లీ వీళ్ళు వేట కొనసాగిస్తారు. యాక్చువల్లీ హీరో వాళ్ళ తండ్రి నికోలై లెజెండ్స్ లో ఈ అడవిలో ఒక పవర్ఫుల్ అయిన సింహం ఉందని, దాని గురించి చాలా కథలు విని ఫేమస్ అయిన ఆ సింహాన్ని వేటాడడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఇటు క్రేవన్ ఇంకా అతని తమ్ముడు చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతూ ఉంటే అటు వాళ్ళ తండ్రి దగ్గర అతని గ్రూప్ లో ఉండే అలెక్సై అనే ఒక చిన్న గ్యాంగ్స్టర్, నేను మీ గురించి చాలా విన్నాను మిస్టర్ నికోలై, మీతో కలిసి పనిచేయడం నా డ్రీమ్ తెలుసా, నాతో చేతులు కలిపితే మీ బిజినెస్ మరింత పెరుగుతుంది, మీరేమంటారని గ్యాప్ ఇవ్వకుండా చెడామెడా మాట్లాడుతూ ఆయన్ని బాగా ఇరిటేట్ చేసేస్తాడు. సో నికోలైకి కోపం వచ్చి అలెక్సైని అవమానపరిచేలా రూట్ గా మాట్లాడి ఈ గ్యాప్ లో ఇటు ఒంటరిగా ఉన్న క్రేవన్ ఇంకా అతని తమ్ముడు డిమిట్రీకి వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన పెద్ద సింహం ఎదురవుతుంది. క్రేవన్ అతని తమ్ముడిని వెనక కవర్ చేస్తూ ఆ సింహం ముందు గన్ పట్టుకు వెళ్లి నిలబడతాడు. కానీ ఎందుకో అది వీళ్ళపై దాడి చేయదు. మన హీరోకి కూడా దాన్ని షూట్ చేసే అవకాశం దొరికిన ఆ లయన్ కళ్ళల్లోకి చూస్తూ దాన్ని చంపడానికి మనసు రాక మొహమాట పడుతుంటాడు. అది అక్కడి నుంచి వెళ్లిపోతుందన్న సమయానికి వీళ్ళ తండ్రి నికోలై అక్కడికి చేరుకుని తన పిల్లలు ప్రమాదంలో ఉన్నారనుకుని ఆ లయన్ ని షూట్ చేయడం మొదలు పెడతాడు. దీంతో ఆ సింహం కూడా దాడి చేయడం మొదలుపెట్టి ముందు నిల్చున్న హీరో క్రేవన్ ని బాగా కొరికి అక్కడి నుంచి ఈడ్చుకు ఎత్తుకు వెళ్లిపోతుంది. కట్ చేస్తే మన హీరోయిన్ కలిప్సో కూడా ఇదే అడవిలోకి ట్రావెల్ చేయడానికి వచ్చిందనుకుంటా. తన గ్రాండ్మా ఇచ్చిన ఆ సింహం మనిషి కార్డ్ ని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ హీరోని ఎత్తుకొచ్చిన ఆ లయన్ అతన్ని కలిప్సో ముందు పడేసి దానికి అతనికి సంబంధం లేదన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బట్ ఇలా వెళ్లేటప్పుడు ఆ సింహం రక్తం ఒక్క చుక్క మాత్రం మన హీరో గాయం మీద పడి అతని శరీరంలో కలిసినట్టు చూపిస్తారు. ఇదంతా చూసి షాక్ అయిన కలిప్సో క్రేవన్ సీరియస్ గా ఇంజూర్ అయి ఉండడం గమనించి అతని ప్రాణాలు కాపాడడం కోసం తన గ్రాండ్మా ఒక హీలింగ్ పోషన్ ఇచ్చింది కదా, దాన్ని హీరో నోట్లో పోస్తుంది. ఆ తరువాత వెంటనే తను మెడికల్ హెల్ప్ కోసం పిలిచి కొన ఊపిరితో ఉన్న క్రేవన్ ని వాళ్ళు హెలికాప్టర్ లో ఎక్కించుకు తీసుకువెళ్తుంటే హీరోయిన్ కలిప్సో తన దగ్గరున్న ఆ లయన్ ఉండే కార్డ్ ని హీరో చేతిలో పెడుతుంది. త్వరగా క్రేవన్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి డాక్టర్స్ అతన్ని కాపాడటానికి ఎంతలానో ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. దురదృష్టవశాత్తు క్రేవన్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే హాస్పిటల్ బెడ్ మీద చనిపోతాడు. పేషెంట్ మరణించాడని డాక్టర్స్ అంతా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయిన కొంచెం సేపట్లోనే కలిప్సో ఇచ్చిన మ్యాజికల్ పోషన్ పనిచేయడం మొదలై ఒక్కసారిగా పోయిన క్రేవన్ ప్రాణం మళ్లీ తిరిగొస్తుంది. హీరో కళ్ళంతా ఒక్క సెకండ్ గోల్డెన్ కలర్ లో ఫ్లాష్ అయ్యి అతని ఇంజురీస్ అన్ని చాలా స్పీడ్ గా నయం అవడం మొదలవుతాయి. కొద్దిగా నయమయ్యాక హీరోయిన్ ఇచ్చిన ఆ కార్డ్ ని చూస్తూ అతన్ని ఎవరు కాపాడారని అక్కడ పనిచేసే డాక్టర్స్ ని అడిగితే వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో తమకి తెలియదని చెప్తారు. ఇంతలోనే అక్కడికి డిమిట్రీ వచ్చి తన అన్నయ్య ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని చూసి హ్యాపీగా వెళ్లి హీరోని గట్టిగా హక్ చేసుకుంటాడు. వెనకాలే వచ్చిన తండ్రి నికోలై అతని పెద్ద కొడుకుని చూసి క్యారింగ్ గా ఏవైనా 4 ముక్కలు చెప్తాడని చూస్తే ఆ లయన్ నీకు ఎదురైనప్పుడే దాన్ని నువ్వు షూట్ చేసి ఉండాల్సింది, కర్రల్లా నిల్చుంటే నిన్ను చంపకుండా ముద్దు పెట్టుకుంటుందనుకున్నావా అని బాగా తిడతాడు. క్రేవన్ డిశ్చార్జ్ అయ్యాక నికోలై తన 2 పిల్లల్ని లండన్ లో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ చనిపోయిన హీరో వాళ్ళ అమ్మ అతని కోసం ఒక లెటర్ రాసుంటుంది.
ఉంటుంది. అందులో తను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్రేవన్ దగ్గర సారీ చెప్తూ, ప్లీజ్ క్రేవన్, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కూడా మీ నాన్నలా ఏ ఫీలింగ్స్ లేని మృగంలా మారిపోకని ఆవిడ లెటర్ లో రాసుండడం చూసి హీరో బాధపడుతుంటాడు. అప్పుడు కింద నుండి తన తండ్రి నికోలై పిలవడంతో ఏంటా అని వెళ్లి కలిస్తే, ఆ సింహం నిన్ను ఆల్మోస్ట్ చంపేసింది కదా, దానికి కారణం ఏంటో తెలుసా, నీ మొహమాటం. శత్రువు ఎదురుగా నిల్చున్నప్పుడు మనం ఒక్క సెకండ్ ఆలోచించినా కూడా వాళ్ళు దాన్ని మన బలహీనం అనుకుని మనల్ని చంపిస్తారు. నా బిజినెస్ ఏంటో, ఎంత డేంజరస్ నీకు బాగా తెలుసు కదా, నువ్వు నా వారసుడివి క్రేవన్. నా తరువాత నా ఈ క్రిమినల్ ఎంపైర్ మొత్తం నీకే సొంతం. నువ్విక స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, డిమిట్రీ వెళ్తాడు. నువ్వు నాతోనే ఉండి బిజినెస్ నేర్చుకో. అలాగే నీకోసం ఆ రూమ్ లో ఒక గిఫ్ట్ ఉంది, వెళ్ళి నీకు నచ్చిందో లేదో చూడని అంటాడు. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న క్రేవన్ ఆ గిఫ్ట్ ఏంటో చూడ్డానికి వెళ్తే నికోలై ఇతన్ని అటాక్ చేసిన ఆ లయన్ ని చంపి తని తల అక్కడ డెకరేషన్ లా వేలాడదీసుంటాడు. ఇది చూసిన క్రేవన్ డిస్టర్బ్ అయి, ఇంకా ఇక్కడే ఉంటే అతని అమ్మ చెప్పినట్టు అతను కూడా వాళ్ళ నాన్నలానే రూత్లెస్ గా మారిపోతాననిపించి గొడవపడి ఆ రోజు రాత్రి దొంగతనంగా ఇల్లొదిలి పారిపోతూ ఉంటే హీరో తమ్ముడు డిమిట్రీ అతన్ని చూసేస్తాడు. ఏం చేస్తున్నావన్నయ్య, నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే, నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నావని పాపం డిమిట్రీ బాధపడుతూ అడిగినందుకు, నాన్న నన్ను స్కూల్ మానేసి ఆయనతో పనిచేయమంటున్నాడు డిమిట్రీ. ఇంకా నేను ఇక్కడే ఉంటే నేను కూడా ఆయనలానే ఒక క్రిమినల్ అయిపోతాను, నాకు అందులో ఇష్టం లేదని క్రేవన్ చెప్పడంతో హర్ట్ అయిన అతని తమ్ముడు, వెళ్తానంటే వెళ్ళిపో, కానీ ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించుకని అంటాడు. హీరో క్రేవన్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా తన అమ్మ నేటివ్ ప్లేస్ రష్యాలో ఆవిడికున్న ఒక యానిమల్ శాంక్చురీకి వెళ్తాడు. దారిలో సడన్ గా వందల బైసన్లు ఒక మంద మొత్తం ఇతనున్న డైరెక్షన్ లో తెగ స్పీడ్ గా పరిగెడుతూ వస్తాయి. ఎటూ కదలలేక హీరో అంతే ఇవి తొక్కి వీటి కాలి కింద నేను పచ్చడే చేస్తానని భయంలో అలా ఉండిపోతే సరిగ్గా వాటిలో ఒక్క బైసన్ మాత్రం హీరో ముందు షీల్డ్ లా నిలబడుతుంది. మిగతా బైసన్స్ అన్ని హీరోని దాటుకుని సైడ్ నుంచి వెళ్లిపోయాక ఈ బైసన్ కూడా మనోడికి ఒక లుక్ ఇచ్చి ఏం చేయకుండా మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఇన్సిడెంట్ మన హీరో క్రేవన్ ని సర్ప్రైజ్ చేసినా అతను దీని గురించి డీప్ గా ఆలోచించకుండా ఇదేదో లక్ అనుకుంటాడు. ఆ యానిమల్ శాంక్చురీ మధ్యలో చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో వచ్చి వీళ్ళు స్టే చేసిన ఒక గ్రీన్ హౌస్ ఉంటుంది. అది ఇప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయినా ప్రస్తుతానికి హీరో దగ్గర అక్కడ స్టే చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు రాత్రి చీకటి పడగాని ఆకలేసిందను లేక ఏదో సౌండ్ వినిపించిందని కళ్ళు తెరిచాడేమో గాని ఇంత డార్క్నెస్ లో కూడా దూరంలో ఒక జింక పరిగెట్టడం సరిగ్గా కనిపించి యమ స్పీడ్ లో దాని వెనకాలే పరిగెడుతూ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. క్రేవన్ కి ఫారెస్ట్ లో ఇలా ఇంత ఫ్రీగా బ్రతకడం చాలా నచ్చుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే అతనికి ఫస్ట్ టైం అతని బాడీలో జరిగిన చేంజెస్ కనిపిస్తాయి. షార్ప్ అయిన విషన్, ఎంత దూరంలో నుంచైనా సరిగ్గా వినిపించే సౌండ్, వాసన కూడా చాలా క్లియర్ గా పసిగట్టడం అని, ఇదంతా ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అని అతని పవర్స్ ని అతనే నమ్మలేకపోతాడు. అప్పుడు సడన్ గా అడవిలో ఒక గన్ షాట్ వినిపించి ఏంటో చూడడం కోసం క్రేవన్ ఈజీగా 4 జంప్స్ చేసి మహా ఎత్తైన ఒక చెట్టు ఎక్కితే అక్కడ కొంతమంది హంటర్స్ జంతువుల్ని గన్స్ తో షూట్ చేసి వేటాడుతుంటారు. చెట్టు దిగి వేగంగా క్రేవన్ ఆ ప్లేస్ కి వెళ్లి చూసేసరికి ఆ హంటర్స్ ఆల్రెడీ అక్కడ చాలా బైసన్స్ ని చంపేసి వాటి కొమ్ములు కోసేసుంటారు. అన్ని జంతువులు అక్కడ దారుణంగా చనిపోయి పడుండడం చూసిన హీరోకి పిచ్చ కోపం వస్తుంది. వాటిని చూస్తూ అతను బాధపడుతుంటే ఇంతలోనే అక్కడికి ఆ వేటగాళ్ళలో ఇద్దరు వచ్చి హీరోని అక్కడ చూసి, ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావని అడిగితే క్రేవన్ టర్న్ అయి, ఇంతవరకు మీరు చంపిన జంతువులకి మిమ్మల్ని క్షమిస్తా, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇంకోసారి పొరపాటును కూడా ఇక్కడికి రావద్దని అంటాడు. అది విన్న హంటర్స్ నవ్వుతూ అసలు ఎవడ్రా నువ్వని ఎగతల్లి చేసేలా మాట్లాడటంతో ఆల్రెడీ వాల్కొనోలా ఉబ్బిన హీరో కోపం ఒక్కసారిగా పొంగి కత్తి తీసి ఆ ఇద్దరు హంటర్స్ ని కసకసా పొడిచి వాళ్ళని అతి దారుణంగా చంపుతాడు. అండ్ అలా అప్పటి నుంచి ఈ ఫారెస్ట్ ని, ఇందులో ఉన్న జంతువుల్ని ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టిన హీరో డబ్బు కోసం జంతువుల్ని వేటాడి వాటి కొమ్ముల చర్మాన్ని అమ్ముకునే క్రిమినల్స్ ని తను వేటాడటం మొదలు పెట్టాడు. ఇలా 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇదే హీరో ఫ్లాష్ బ్యాక్. ప్రెసెంట్ లో జైల్లో మర్డర్ చేశాక హీరో ప్లేన్ లో మళ్ళీ ఫారెస్ట్ లో ఉన్న తన ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడవదు. ఈలోని మళ్ళీ అడవిలోకి హంటర్స్ చొరబడి బైసన్స్ ని వేటాడి ఒక ట్రక్ లోడ్ మొత్తం వాటి కొమ్ములు తీసుకువెళ్లడం చూసిన హీరో వాళ్ళకి అడ్డుపడి, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఈ శాంక్చురీ నాదని అంటే వాళ్ళు అసలు మేమెవరో తెలుసా, మా బాస్ ఎవరో తెలుసా అని చాలా అహంకారంగా క్రేవన్ మీదకి బండెక్కించేయడానికి ట్రై చేస్తారు. ఊరుకుంటాడా మన క్రేవన్ ఆ బండిని ఒట్టి చేతులతో ఆపుతూ పరిగెడుతున్న ట్రక్ లోకి ఎక్కి ఎదుట వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపే ఒక్కొక్కరిగా చంపేస్తూ ఆఖరికి బండి నడుపుతున్న డ్రైవర్ ని కూడా వేసిస్తాడు. ఇదంతా పక్కన జీప్ లో ఉన్న వాళ్ళంతా చూసి ఇక్కడ నుంచి తప్పించుకుంటే చాలన్నట్టు ఆ వ్యాన్ ఇంకా మిగతా వాళ్ళని వదిలేసి జీప్ లో అక్కడి నుంచి పారిపోతారు. కానీ వీళ్ళ దురదృష్టం, హీరో ఆ బండి నంబర్ ని నోట్ చేసుకుంటాడు. ఈ ఎస్కేప్ అయిన వాళ్ళలో ఒకడు వాళ్ళ బాస్ కి జరిగింది ఇన్ఫార్మ్ చేద్దామని వెళ్లి, సార్ వాడెవడో క్రేవన్ దా హంటర్ అంట, మనోళ్ళందరినీ చంపేశాడని కథ మొత్తం చెప్తే ఇక్కడే ట్విస్ట్, ఆ సీట్ లో హీరో క్రేవన్ కూర్చుని ఉంటాడు. అది చూసి ఇతను షాక్ అయి కింద తడిగా ఏదో తగిలినట్టు అనిపించి తల దించితే రక్తం, బాస్ ని కూడా లేపేశాడని అర్థం చేసుకుని వీడు ఫ్రీజ్ అయిపోయినప్పుడు చేతిలో ఒక బుక్ పట్టుకుని క్రేవన్ అతని దగ్గర, నీ పేరేంటో చెప్పు, నా లిస్ట్ లో నువ్వు ఉన్నావా లేదో చెక్ చేయాలని అంటాడు. భయపడుతూ ఇతను ఎందుకు అడుగుతున్నాడో తెలియక నా పేరు ఆండ్రియా అని చెప్తాడు. హీరో అతని నోట్ బుక్ లో పెద్ద పెద్ద డ్రగ్ డీలర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్ డబ్బు కోసం జంతువుల్ని వేటాడి
పోచర్స్ అని అన్ని భయంకరమైన క్రిమినల్స్ ల పేరు రాసుంటాడు. ఈ లిస్ట్ లో ఆండ్రే పేరు ఉందా అని చూస్తూ కనిపించగాని నెక్స్ట్ సెకండ్ ఆ బాస్ ని చంపినట్టు అతన్ని కూడా చంపేసి లిస్ట్ లోని పేరుని స్ట్రైక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యాక్చువల్లీ అతని దగ్గరున్న ఈ సూపర్ పవర్స్ ని ఉపయోగించుకుని ప్రజలకి జంతువులకి ఇబ్బంది పెట్టి ఆ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ అందరినీ చంపాలన్నది ప్రస్తుతం హీరో క్రేవెన్ లక్ష్యం. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి పెరిగి పెద్దయిన కలిప్సోని చూపిస్తారు. ఇప్పుడు కలిప్సో ఒక మంచి క్రిమినల్ లాయర్. తన ఫ్రెండ్ ఇంకా మెంటర్ అయిన సమంత అనే ఆవిడ చనిపోవడంతో కలిప్సో ఇప్పుడు ఆవిడ ఫ్యూనరల్ అటెండ్ చేయడం కోసం వచ్చుంటుంది. తను అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు హీరో క్రేవెన్ తనని కలవడానికి వస్తాడు. కలిప్సో పాస్ట్ లో అతన్ని సేవ్ చేశాక లైన్ ఉండే కార్డ్ ఇచ్చింటుంది కదా, అది తనకి చూపించగాని తను హీరోని తను కాపాడిన ఆ అబ్బాయి అని రియలైజ్ అవుతుంది. ఇంతలోనే హీరో తనకి ఇంకో షాకింగ్ విషయం చెప్తాడు. నా పేరు క్రేవెన్, నేనొక హంటర్ ని. నీకోసం నీ ఫ్రెండ్ సమంత చావుకి కారణమైన గ్యాంగ్స్టర్ ని నేను జైలుకి వెళ్లి చంపేశానని అంటే కలిప్సోకి ఒక సెకండ్ ఇతన్ని నమ్మలో వద్దో కూడా అర్థం కాదు. ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రంతా హీరో చెప్పింది నిజమా అని రీసెర్చ్ చేసి అతను రియలీ తన ఫ్రెండ్ చావుకి కారణమైన డాన్ ని జైల్లో చంపేశాడన్న విషయం తెలుసుకుంటుంది. ఆ మరుసటి రోజు కలిప్సోని హీరో మళ్ళీ కలుస్తాడు. ఈసారి నీకేం కావాలని తను అడిగినందుకు క్రేవెన్ అతను నోట్బుక్ లో క్రిమినల్స్ లిస్ట్ రాసుంటాడు కదా, అది తనకిచ్చి కొన్నిసార్లు చట్టం కూడా దుర్మార్గుల్ని శిక్షించలేకపోతుంది. అలాంటి వాళ్ళే ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళని చంపడానికి నాకు తెలియని ఆ మిగతా దుర్మార్గపు క్రిమినల్స్ ని ఈ లిస్ట్ లో చేర్చడానికి నీ సహాయం నాకు కావాలి. ఆ నోట్బుక్ తీసుకున్న కలిప్సో అందులో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద క్రిమినల్స్ అని చూసి అతను మంచే చేస్తున్నాడు కాబట్టి బాగా ఆలోచించి హీరో డీల్ కి ఒప్పుకుంటుంది. మరోవైపు మనకి ఈ సినిమా విల్లన్ అయిన అలెక్సీని చూపిస్తారు. ఇతను ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ నాన్న వాళ్ళని హంటింగ్ తీసుకువెళ్ళినప్పుడు అతనితో కొలాబరేట్ చేయాలనుకున్న చిన్న గ్యాంగ్స్టర్. ఇన్ని సంవత్సరాలలో అతను కూడా బిజినెస్ బాగా డెవలప్ చేసి ఇప్పుడు ఒక పెద్ద డాన్ అయిపోయాడు. అలెక్సీ మనిషి ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి, బాస్ వాడెవడో క్రేవెన్ ద హంటర్ అంట, ఇల్లీగల్ గా యానిమల్స్ ని చంపి బిజినెస్ చేసే పోచర్స్ అందరినీ చంపేస్తున్నాడు. ఈ మధ్య జైల్లో ఆ రష్యన్ మాఫియా డాన్ ని కూడా చంపేశాడని జరిగింది చెప్తే అలెక్సీ మాత్రం కొంచెం కూడా కంగారు పడకుండా ఏంటి ఆ డాన్ ని చంపేశాడా అంటే ఇప్పుడు ఆ గ్యాంగ్ కి లీడర్ లేడా అని ఆలోచించి ఆ మాఫియా వాళ్ళని వెళ్లి కలిసి మీ బాస్ చనిపోయాడు కదా, ఇక మీ గ్యాంగ్ ని నేను టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాను, నాతో కలిస్తే మీకే మంచిది, లేదంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని బెదిరిస్తాడు. కానీ వీళ్ళు నువ్వు చెప్తే మేము వినాలా అని అలెక్సీని చూసి నవ్వడంతో సరే అయితే నేను మీకు ఛాన్స్ ఇచ్చాను కానీ మీరే ఒప్పుకోలేదు, ఇక ఏం జరిగినా దానికి మీరే బాధ్యత అంటూ అలెక్సీ తన శరీరానికి కనెక్ట్ అయి ఉన్న ఒక చిన్న ట్యూబ్ ని తీసేయగాని కొంచెం కొంచెంగా అతని శరీరం చేంజ్ అవ్వడం మొదలై అతను చూడ్డానికి ఒక రైనోలా మారిపోతాడు. ఇది చూసి ప్రాణాలకి భయపడ్డ వాళ్ళంతా వేరే దారి లేక అతని కింద పనిచేయడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి హీరో తమ్ముడు డిమిట్రీ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం నైట్ వాళ్ళ తండ్రి నికోలాయ్ అతని బిజినెస్ పార్ట్నర్స్ తో ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. కానీ ఆ టైంలో అక్కడికి విలన్ అలెక్సీ మనుషులు వచ్చి వీళ్ళపై అటాక్ చేయడంతో అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. హీరో వాళ్ళ నాన్న నికోలాయ్ వచ్చిన వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని చంపుతూ ఉంటే డిమిట్రీ మాత్రం భయపడి వెళ్లి ఒక పియానో కింద దాగుంటాడు. ఫైట్ మొత్తం అయిపోయి వాళ్ళ నాన్న అందరినీ చంపాక కానీ వాడు బయటికి రాడు. ఇది చూసిన నికోలాయ్కి చాలా కోపం వచ్చి ఇక్కడ ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మనపైనే అటాక్ చేస్తున్నాడు, నువ్వు నీ తండ్రిని కాపాడడం వదిలేసి పిరికి వడ్లా వెళ్లి దాగుంటున్నా సిగ్గులేదారా నీకు, నువ్వసలు దేనికి పనికిరావని డిమిట్రీని బాగా తిడతాడు. మరోవైపు అలెక్సీ మనుషులు అతనికి బాస్ మనం పంపించిన వాళ్ళందరినీ ఆ నికోలాయ్ చంపేశాడు అండ్ అలాగే పెన్ డ్రైవ్ ని ఎవరో బయట వదిలేసి వెళ్లారు ఏంటో చూడండి అని ఇస్తాడు. ఆ పెన్ డ్రైవ్ లో హీరో జైల్లో డాన్ ని చంపి ఎస్కేప్ అవుతున్న ఫుటేజ్ ఉంటుంది. సూపర్ పవర్స్ ఉన్న ఇతను నిజానికి నికోలాయ్ పెద్ద కొడుకు, క్రిమినల్స్ అందరినీ చంపుతున్న క్రేవెన్ ద హంటర్ అన్న విషయం విలన్ కి తెలిసిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి స్టార్టింగ్ లో హీరో ఆ డాన్ ని చంపిన జైల్ ని చూపిస్తారు. ఇక్కడ ఎవరో ఒకతను హీరో ఆ మర్డర్ చేసి ఏదైనా ఎవిడెన్స్ వదిలేసి వెళ్ళాడా అని చెక్ చేస్తుంటాడు. అప్పుడు హీరో ఆ డాన్ ని మర్డర్ చేయడానికి యూస్ చేసిన పులిపళ్ళు ఇతనికి కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఈ వ్యక్తి ఒక బ్యాగ్ లో వేస్తున్నప్పుడు పెట్రోల్ చేస్తున్న ఒక సోల్జర్ ఇతన్ని చూసిస్తాడు. ఆగు హ్యాండ్సప్, ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావని ఆ సోల్జర్ అడిగినప్పుడు ఈ వ్యక్తి మెల్లగా తన కళ్ళకున్న గాగుల్స్ పైకెత్తి ఆ సోల్జర్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగానే అతను పాస్ బటన్ కొట్టినట్టు ఆగిపోతాడు. ఈ గ్యాప్ లో ఆలస్యం చేయకుండా చురుగ్గా ఈ వ్యక్తి అతన్ని చంపిస్తాడు. అప్పుడే మనకి ఈ వ్యక్తికి ఎదుట వాళ్ళని హిప్నోటైజ్ చేసే పవర్ ఉందని తెలుస్తుంది. ఇతని పేరు ద ఫారినర్. ఇతను ఒక అసాసిన్. విల్లన్ అలెక్సై హీరోని చంపడం కోసం ఇతన్ని హైర్ చేశాడు. ఇటు డిమిట్రీ తన బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం హీరోని రమ్మని పిలిచిండడంతో ఇన్ని సంవత్సరాల తరువాత క్రేవెన్ కూడా తన తమ్ముడిని కలవడానికి వెళ్తాడు. అఫ్ కోర్స్ నార్మల్ గా డోర్ లో నుంచి కాకుండా బయట నుంచి బిల్డింగ్ ఎక్కి డైరెక్ట్ గా కిటికీలో నుంచి లోపలికి దూరి తమ్ముడికి గుండె జారే అంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడు. ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కలిసి భోంచేస్తున్నప్పుడు అక్కడికి వీళ్ళ నాన్న నికోలాయ్ వచ్చి హీరో దగ్గర చాలా సంవత్సరాల తర్వాత తిరిగొస్తున్నావు క్రేవెన్, ఈసారి వచ్చింది వచ్చేసా పర్మనెంట్ గా ఉండిపోయి ఫ్యామిలీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయని అనగాని హీరో కొంచెం కూడా మొహమాటం లేకుండా నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదని చెప్పిస్తాడు. ఆ మరుసటి రోజు తెల్లవారి తమ్ముడికి బాయ్ చెప్పి వెళ్లిపోదామని క్రేవెన్ డిమిట్రీ రూమ్ కి వెళ్తే అక్కడ ఏదో అటాక్ జరిగినట్టు రూమ్ లో ఉన్న వస్తువులన్నీ చిందరబందరగా పడుంటాయి. డిమిట్రీని ఎవరో కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్తున్నారని తెలుసుకోగాని క్రేవెన్ దేని గురించి ఆలోచించకుండా వాళ్ళని ఫాలో అవుతూ తన బ్రదర్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. పెద్ద పెద్ద స్టంట్లు చేస్తూ ఆ కార్ మీద
మీదకి జంప్ చేసి ఫ్రంట్ క్లాస్ ని బ్రేక్ చేద్దామనుకున్న కార్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అయిండడంతో హీరో సూపర్ స్ట్రెంత్ పనిచేయదు. అప్పటికే అతను కార్ ని పట్టుకుని వేలాడుతూ దాన్ని ఆపడానికి ఎంతలానో ప్రయత్నిస్తాడు. కానీ కిడ్నాపర్స్ చాలా స్పీడ్ గా కార్ ని చెడామెడా డ్రైవ్ చేసి హీరోని కింద పడేసి వెళ్లిపోతారు. అయినా క్రేవన్ వదలడి వాళ్ళు డిమిట్రీని హెలికాప్టర్ లో ఎక్కించుకు తీసుకువెళ్లిపోవడం చూస్తూ ఆ కాప్టర్ ని వెళ్ళనివ్వకుండా ఆపడానికి సముద్రంలో ఈ షిప్స్ ని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆ పెద్ద పెద్ద ఐరన్ చైన్స్ వేస్తారు కదా, అలాంటి ఒక చైన్ ని ఆ హెలికాప్టర్ మీదకి విసిరి దాన్ని పట్టి ఏడుస్తూ ఆ కాప్టర్ ని వెళ్ళనివ్వకుండా ఆపిస్తాడు. ఆఖరికి ఆ కిడ్నాపర్స్ మీద నుంచి హీరోని గన్ తో షూట్ చేసి చాలా కష్టం మీద అతన్ని వదిలించుకుని అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు డిమిట్రీని ఎవరు కిడ్నాప్ చేశారో కూడా హీరోకి తెలియకపోవడంతో అతన్ని కనిపెట్టడానికి సహాయం అడుగుతూ క్రేవన్ కలిప్సో దగ్గరికి వెళ్తాడు. తను కూడా అతనికి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. ఇటు తను తన కనెక్షన్స్ తో ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఈ క్యాప్ లో క్రేవన్ వాళ్ళ నాన్న నికోలే అతన్ని ఇంటికి రమ్మని పిలుస్తాడు. యాక్చువల్లీ డిమిట్రీని ఏదో డబ్బు కోసం మాఫియా వాళ్ళే కిడ్నాప్ చేశారు. డబ్బిచ్చి నీ కొడుకుని విడిపించుకో అని వాళ్ళు నికోలాయ్కి డిమిట్రీ వేన్ ఒకటి కట్ చేసి బాక్స్ లో పెట్టి మెసేజ్ పంపించుంటారు. ఈ విషయం తెలుసుకున్న హీరో అయితే వాళ్ళకి ఆ డబ్బిచ్చి డిమిట్రీని విడిపించండి అంటే నికోలాయ్ దానికి అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు నేను డబ్బిస్తే నా ఓటమి ఒప్పుకున్నట్టు అయిపోతుంది. నా బలహీనాన్ని వాళ్ళు కనిపెట్టేశామనుకుంటారు. నాకందులో ఇష్టం లేదు. సో డిమిట్రీ చచ్చినా కూడా పర్వాలేదు, నేను ఆ డబ్బు ఇవ్వనని ఇప్పుడు కూడా నికోలాయ్ తన ఈగో గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అండ్ ఇది విని హీరోకి అతని మీద చాలా కోపం వస్తుంది. ఇక ఈయన్ని నమ్ముకుంటే పనవదు, నా తమ్ముని నేనే కాపాడుకుంటానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకో పక్క కలిప్సో ఇన్వెస్టిగేట్ చేయమని హెల్ప్ అడిగిన అతను తనకి ఆ కిడ్నాపర్స్ ఇన్ఫర్మేషన్ తో పాటు వాళ్ళున్న ఎగ్జాక్ట్ లొకేషన్ ని కూడా చెప్తాడు. దీంతో తను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ తనకి క్లూ ఇచ్చిన ఆ వ్యక్తి కొంచెం సేపట్లోని విల్లన్ అలెక్సై రైట్ హ్యాండ్ ని వెళ్లి కలిసి మీరు చెప్పినట్టే నేను తనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానని రిపోర్ట్ చేస్తాడు. అంటే డిమిట్రీని కిడ్నాప్ చేసింది ఇంకెవరో కాదు, విల్లన్ అలెక్సైని. ఇది అతను హీరో క్రేవన్ కోసం సెట్ చేసిన ఒక ట్రాప్. డిమిట్రీని కాపాడడానికి హీరో వాళ్ళు చెప్పిన ఆ లొకేషన్ కి వెళ్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటో తెలుసా, అక్కడ వాళ్ళంతా అతను రాగానే అతన్ని చంపడానికి రెడీగా ఉంటారు. కానీ క్రేవన్ చాలా పవర్ఫుల్. వీళ్ళు అతని సూపర్ పవర్స్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. కాపలాకున్న గార్డ్స్ ని ఒక్కొక్కరిగా చంపుతూ వాళ్ళు ఓపెన్ ఫైర్ చేస్తున్నా ఒక్క బుల్లెట్ కి తగలకుండా అన్నిటి దగ్గర నుంచి ఎస్కేప్ అవుతూ క్రేవన్ ఎదురుపడి అందరినీ చంపుకుంటూ వెళ్తాడు. ఈ ఫైట్ అయితే ఇక్కడ వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ వెపన్స్ తీసుకుని వాళ్ళని కౌంటర్ అటాక్ చేస్తూ ఆఖరికి విలన్ రైట్ హ్యాండ్ ఉన్న రూమ్ వరకు హీరో చేరుకుంటాడు. క్రేవన్ ఫైట్ లో ఆ రైట్ హ్యాండ్ ని విండో నుంచి వేలాడదీస్తూ నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పకపోతే నేను కింద పడిస్తానని అంటూని సడన్లీ దూరంలో ఇద్దరు స్నైపర్స్ తాగుని ఇతన్ని టార్గెట్ చేస్తున్నారన్న విషయం రియలైజ్ అవుతాడు. ఇదంతా ట్రాప్ అని హీరో రియలైజ్ అయిన మరుక్షణం ఆ స్నైపర్స్ వీళ్ళున్న ప్లేస్ ని బ్లాస్ట్ చేసేస్తారు. హీరో ఈ రైట్ హ్యాండ్ తో పాటు మీద నుంచి కింద పడిపోతూ బ్లాస్ట్ వల్ల ఈ బిల్డింగ్ కూడా ముక్కలు ముక్కలుగా ఇరిగి పెద్ద పెద్ద రాళ్ళొచ్చి కింద పడిపోతున్న హీరో ఇంకా రైట్ హ్యాండ్ మీద పడిపోతాయి. అంతే, హీరో క్రేవన్ ఆ రాళ్ల కింద చట్నీ అయి చచ్చాడని విలన్ చాలా సంతోషపడతాడు. ఈ ఆనందంలో అతను డిమిట్రీని కూడా పిలిపించి మాటలో మాటగా నీ బ్రదర్ కి సూపర్ పవర్స్ ఉన్నాయి తెలుసా, కానీ ఏం ప్రయోజనం, వాడిప్పుడు చనిపోయాడు. ఊరికే ఉండకుండా క్రిమినల్స్ ని వేటాడి హంటర్ గా మారే పని వాడికి ఎందుకంటూ అలెక్సై నవ్వుతూ ఉంటే డిమిట్రీ తన బ్రదరే క్రేవన్ ద హంటర్ అన్న విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నలా అతనికి మర్డరర్ గా మారడం ఇష్టం లేదని చెప్పి అతన్ని ఒంటరిగా వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇప్పుడు వీళ్ళ నాన్నలానే మర్డరర్ గా తయారయ్యాడేంటా అని డిమిట్రీ కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ మాత్రం దానికి నన్నెందుకు వదిలేసి వెళ్లిపోయాడా అని అతనికి కోపం కూడా వస్తుంది. ఇంతలో అలెక్సై డిమిట్రీ దగ్గర నేనిప్పుడు మంచి మూడ్ లో ఉన్నా, నువ్వెందుకు నాతో కలిసిపోకూడదు, నువ్వు నాతో జాయిన్ అయితే నేను నీకు కూడా సూపర్ పవర్స్ వచ్చేలా చేస్తానని అతనికి చెప్పడంతో డిమిట్రీ కూడా ఆఫర్ గురించి ఆలోచిస్తాడు. ఇంకోవైపు హీరో యాక్చువల్లీ ఆ రాళ్ళుపడి చనిపోలేదు, అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అక్కడున్న మిగతా విలన్ మనుషుల్ని చంపి ఈ కిడ్నాపింగ్ ఈ ట్రాప్ అంతటికి కారణం అలెక్సై అని తెలుసుకుంటాడు. ఈ విషయం అతను కలిప్సోకి కూడా చెప్పాక వీళ్ళిద్దరూ అతన్ని అటాక్ చేయడానికి రెడీ అవుతుంటారు. మరోవైపు ద ఫారినర్ ఉన్నాడు కదా, అతను హీరో శాంక్చురీ లొకేషన్ ని కనిపెట్టిస్తాడు. ఇప్పుడు హీరో క్రేవన్ అక్కడే ఉన్నాడని ట్రాక్ చేసి అలెక్సై మనుషులతో పాటు అతన్ని అటాక్ చేయడానికి అక్కడికి వస్తాడు. వీళ్ళొచ్చారన్న విషయం హీరోకి కూడా తెలిసిపోతుంది. ఆ అడవిలో ఉన్న యానిమల్స్ అన్ని క్రేవన్ మాటే ఉంటాయి. అవి విల్లన్ గ్యాంగ్ రాగానే వాళ్ళపై దాడి చేసి గుంపులో కొంతమందిని లేపేస్తాయి. ఈలోగా హీరో కూడా అక్కడికి రీచ్ అయి వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అసాసిన్ అయిన ద ఫారినర్ కి హిప్నోటైజ్ చేసే సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, కాబట్టి అతని హీరోని హిప్నోటైజ్ చేసి అతని కంటికి నలుగురులా కనిపించి ఏ డైరెక్షన్ లో నుంచి అటాక్ చేస్తున్నాడో కూడా అర్థం కాలేనట్టు అతని బ్రెయిన్ ని బాగా కన్ఫ్యూజ్ చేసి ఫైనలీ హీరో సూపర్ పవర్స్ ని వీక్ చేసి ఒక డ్రగ్ ని అతనికి ఎక్కించేస్తాడు. దీంతో ఒంట్లో బలం లేక క్రేవన్ కింద పడిపోగాని ఈ ఫారినర్ అంతే అతన్ని చంపేస్తాడన్న లాస్ట్ సెకండ్ లో అన్ఎక్స్పెక్టెడ్లీ కలిప్సో అక్కడికి చేరుకుని అతన్ని చంపి క్రేవన్ కి తన గ్రాండ్ మా ఇచ్చిన మ్యాజికల్ పోషన్ మళ్ళీ ఇచ్చి అతన్ని కాపాడుతుంది. ఈసారి క్రేవన్ రికవర్ అయ్యాక కొంచెం కూడా ఆలస్యం చేయకుండా అడవిలో ఉన్న యానిమల్స్ అంతటితో అతనికున్న కనెక్షన్ యూస్ చేసి అలెక్సై ఇంకా అతని మనుషుల్ని కార్నర్ చేస్తాడు. ఆ బైసన్ల మంద మొత్తం అలెక్సై గ్యాంగ్ ని ఫాలో అవడంతో వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి విల్లన్ రైనోలా మారుతాడు. అతను క్రేవన్ ఇద్దరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి.
వీళ్ళిద్దరికి మధ్య ఇక్కడ ఒక బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. చాలాసేపు ఫైట్ తర్వాత ఆఖరికి క్రేవన్ రాయనోని ఒక రాడ్ తో పొడిచి అతన్ని ఆ పరిగెడుతున్న బైసన్ల మధ్య పడేస్తాడు. ఆ బైసన్లన్నీ విలన్ మీద పరిగెడుతూ అతన్ని మట్టి ఆల్మోస్ట్ చంపేస్తాయి. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఫైనల్ బ్లో ఇచ్చి క్రేవన్ చంపాలనుకున్నప్పుడు విలన్ అతన్ని చూసి, అసలు నీకు సూపర్ పవర్స్ ఉన్నాయి, నువ్వే క్రేవన్ ద హంటర్ అని నాకు చెప్పింది ఎవరో తెలుసా? పెన్ డ్రైవ్ లో నువ్వు జైల్లో నుంచి తప్పించుకుంటున్న ఫుటేజ్ పంపించి నాకు మీ నాన్న తెలియపరిచాడు. అసలు విలన్ నేను కాదు, మీ నాన్నని చెప్తాడు. ఇంతలోనే అక్కడికి వీళ్ళు బంతిగా తీసుకొచ్చిన డిమిట్రీ కూడా వచ్చి అతను సేఫ్ గా ఉండడం చూసిన హీరో ఈ విలన్ ని చంపిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ నాన్న నికోలై దగ్గరికి వెళ్లి ఇదంతా మీరే చేశారా అని కన్ఫ్రంట్ చేసినప్పుడు నికోలై అవునని ఒప్పుకుంటాడు. యాక్చువల్లీ హీరో పవర్ ని యూస్ చేసుకుని అతను తన కాంపిటీటర్స్ అందరినీ చంపి తన మాఫియా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేశాడు. నికోలై తన లాభం కోసం తన ఇద్దరు కొడుకుల్ని తన గేమ్ లో పాన్స్ గా ఉపయోగించుకున్నాడని తెలిసి క్రేవన్ కి తన తండ్రి మీద కోపం ఇంకా పెరుగుతుంది. మీరు క్రిమినల్ వేస్ ఇంకా మాఫియాని వదిలేయండి చెప్పినా ఆయన వినకపోయేసరికి తన తండ్రిని తన చేతులతోనే చంపడం ఇష్టం లేని క్రేవన్ ఒక ఎలుగుబంటితో అతనిపై అటాక్ చేయించి అతన్ని చంపిస్తాడు. అక్కడ కట్ చేస్తే ఇది జరిగిన 1 year తర్వాత మళ్ళీ డిమిట్రీ బర్త్డేకి ఈ ఇద్దరు బ్రదర్స్ మళ్ళీ మీట్ అవుతారు. ఇక్కడ హీరోకి డిమిట్రీ వాళ్ళ నాన్న బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తున్నాడని తెలిసి కోపం వచ్చి ఎందుకిలా చేస్తున్నావని నిలదీస్తే, నువ్వే నాన్నని చంపించావని నాకు తెలుసన్నయ్య, కాబట్టి ఎక్కువ మంచివాడ్లా నటించుకో. నీకో నాన్నకి పెద్ద డిఫరెన్స్ లేదు తెలుసా, మీరిద్దరూ హంటర్సే. కాకపోతే నాన్న అతనికి ఎవరితో లాభమో వాళ్ళని చంపుతాడు, నువ్వు నీకు ఎవరు తప్పు అనిపిస్తే వాళ్ళని చంపుతున్నా. మీరిద్దరూ ఒక్కటే, మీకు నచ్చింది చేశారు, ఇప్పుడు నేను నాకు నచ్చింది చేయబోతున్నానని సడన్ గా డిమిట్రీ అతని ఫేస్ బాడీ మొత్తం అచ్చం హీరోలని షేప్ షిఫ్ట్ అవుతాడు. ఇంతవరకు అందరూ నన్ను వీక్ అనుకున్నారు కదా, నేను వాళ్ళని తప్పని ప్రూవ్ చేస్తాను. ఇంతకు ముందు ఎవ్వరూ చూడని పెద్ద మాఫియాగా తయారవుతానని చెప్తాడు. అఫ్ కోర్స్ హీరో ఎప్పటికీ అలా జరగనివ్వడు, డిమిట్రీకి అడ్డుపడతానని చెప్తాడు. ఇతనికి కూడా అలెక్సేకి సూపర్ పవర్స్ ఇచ్చిన అదే సైంటిస్ట్ సూపర్ పవర్స్ వచ్చేలా చేస్తాడని తెలుస్తుంది. డిమిట్రీకి ఊసరవల్లిలా అతని అపియరెన్స్ మార్చుకునే పవర్ దొరుకుంటుంది. ఈ కాన్వర్సేషన్ తర్వాత హీరో శాంక్చురీలో ఉన్న తన ఇంటికి వెళ్తే అక్కడ చనిపోవడానికి ముందు తన తండ్రి నికోలై అతనికి ఒక పార్సల్ పంపించుంటాడు. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. నువ్వు నాలా అనుకున్నా క్రేవన్, కానీ నువ్వు నాకన్నా పవర్ఫుల్ అని నిరూపించా. ఇది నీకోసం నా గిఫ్ట్ అని రాసుంటుంది. ఏంటని ఓపెన్ చేస్తే అందులో స్టార్టింగ్ లో అతను చంపిన సింహపు స్కిన్ తో తయారు చేయబట్టి ఒక కోట్ ఉంటుంది. ఈసారి హీరో అది వేసుకున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.